ముందు ఈ వీడియో చూడండి. ఆ తర్వాత మాట్లాడదాం. ఆ? చూసారా? నేనేం తప్పు చేయలేదు అని ముందు నుంచి ముత్తుకుంటున్నాడు కేజ్రీవాల్. అయినా నువ్వు తప్పు చేశావు, ఆ? అన్ని కోట్లు తినేసావు, ఇన్ని కోట్లు తినేసావు లెక్కర్ స్కామ్లో అని ఆయన మీద ప్రచారం చేసేసి సీఎంగా ఉంటుండగానే ఆయనకి జైల్లో పెట్టేశారు. సీఎం పదవిలో ఉంటుండగానే ఆయన రిజైన్ చేసేసాడు. ప్రజల ముందుకు వెళ్ళారు, ప్రజలు కూడా దాన్నే నమ్మారు, ఓడిపోయాడు. ఆ? ఈరోజేమో కోర్టు నువ్వు కడిగిన ముత్యము, నీవేమీ నేరం చేయలేదు పో అన్నది. ఆ, దాదాపు 5-6 నెలలకు జైల్లో ఉన్నాడు. సిసోడియా అయితే ఇంకా సంవత్సరం 6 నెలల పైచీలకే ఉన్నట్టుగా ఉన్నాడు ఆయన. మరి ఈ విలువైన సమయం మరి వాళ్ళకి తిరిగి ఎలా వస్తుంది? వాళ్ళు నేరం చేశారు అని చెప్పి దొడ్డిదారిన ప్రజలను నమ్మించి వీళ్ళు బీజేపీ వాళ్ళు అధికారంలోకి వచ్చేసారు. ప్రజలు కూడా నమ్మరాదు. ఏమో నిజంగా ఆ విధంగా చేయకపోతే ఎందుకు జైలు పెడతారో, ఆ కోర్టులు ఎందుకు బెయిల్ ఇవ్వటం లేదు అనేసి ఆ కేసులు అంత సీరియస్ నైనా పెట్టేస్తే అంత వేగం ఇవ్వరు. ఆ విషయం ప్రజలకు తెలియదు. వీళ్ళు మామూలు కేసులు అయితే వచ్చేస్తారని ఆ కేసుల్ని అందరు రాజకీయ నాయకుల మీద బిగిస్తుంటే కేజ్రీవాల్ అటువంటి కేర్ చేయకుండా ఎన్ని నెలలు జైల్లో పెడతారు, పెట్టండి నా కొడకల్లారా. నేను డోంట్ కేర్ అని ఉన్నోళ్ళు ఇలాంటి కేజ్రీవాల్, సిసోడియా లాంటి వాళ్ళు ఉండిపోతారు. కానీ కొంతమందికి జైల్లో ఉండమంటే భయం. ఒక పక్క మన చంద్రబాబు నాయుడు గారు చూడండి, దోమలు కరిచేస్తాయి, డెంగ్యూ వచ్చేస్తుంది, నాకు ఏదో ఒంట్లో బాగోలేదు, ఏసీ పెట్టండి, అన్ని సదుపాయాలు ఇచ్చారు కదా. ఈ ఏ సదుపాయాలు ఉన్నాయి ఇవ్వకపోయినా డోంట్ కేర్ అని సరి. నాకు మీరు ఇస్తే మీరు ఇవ్వకపోతే నాకు ఎన్ని రోజులు జైల్లో పెట్టుకుంటారో పెట్టుకోండి, నేను కడిగిన ముత్యంగా నేను వస్తాను జైలు నుంచి అన్నాడు. ఈరోజు ఢిల్లీలోని ఒక కోర్టు ఈయనకి కడిగిన ముత్యంగా బయటికి వదిలింది. ఇప్పుడు ఏమనాలి చెప్పండి? ఇలాంటి మంచి వ్యక్తులను జైల్లో పెట్టేసి వాళ్ళు పరపతిని, గుడ్ విల్ని, వాళ్ళ నేమ్ని భ్రష్టు పెట్టించేసి వీళ్ళు ఒక అవినీతి పరులు డబ్బు తీసుకుంటారని చెప్పేసి ప్రజల్లోనికి వెళ్ళి ప్రచారం చేసి 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 ఆ ప్రజలను కూడా అలాగే ఉన్నారు ఎరుబోగులు, నమ్మి బీజేపీ కోటేశారు, ఈయన్ని ఓడించారు. ఈరోజు ఆయన కడిగిన ముత్యం అని కోర్టు తీర్పు ఇవ్వడం కాదు, డిశ్చార్జ్ పిటిషన్లో వీళ్ళందరి పేర్లు తీసేసింది బయటికి. పండు మీరెవరు ఏం నేరం చేయలేదు. విన్నారా? మంచి ఓడిపోయింది, చెడ్డ గెలిచింది. అందుకని మనం ఒక వ్యక్తి మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు చివరి వరకు మనం నమ్మకం పెట్టుకోవాలి, చివరికి ఏటవుతుందని చూడాలి. అంతేగాని తొందరపడిపోయి నువ్వు మంచోడు కాదు అని ముద్ర వేసేయకూడదు. మీ అభిమానంతో ఏ నాయకుడు ఉన్నా ముందు ఆ నాయకుడి మీద మీరు విరక్తి కలగజేసుకోకూడదు. ముందు నమ్మారు కాబట్టి, ఆ నమ్మకంతో ఆయన ఉన్నాను అంటున్నాడు కాబట్టి కోర్టులు ఏం తీర్పులు ఇస్తాయో చూసుకొని ఇస్తే బాగుంటుంది అని నేను మరొకసారి ప్రజలకు విన్నవిస్తున్నాను. మంచి వ్యక్తులను మనం వదులుకోకూడదు. వీళ్ళు అడ్డదోవల ఈడీని వీళ్ళందరినీ కేసుల్లో ఇరికించేసి సిబిఐని, ఈడీని ఉపయోగించి ఇరికించేసి నానాలు చేసి రాజకీయ ప్రయోజనాలు పొందుతున్న వీళ్ళని ఏమనాలో నాకు అర్థం కావటం లేదు. ముందు వీళ్ళని ఏమనాలో కాదు, రాజకీయ పార్టీలని ఏమనాలనేది మనకు కాదు, ముందు ప్రజల్ని ఏమనాలో. ప్రజల్లో ఆ చైతన్యం లేకపోవడానికి, ఆ నమ్మకం పోవడానికి కొంతకాలం పడుతుంది. మనం వేచి చూడాలి ఆ వ్యక్తి మీద. అంతేగాని మనం వెంటనే ఏదో కేసు వచ్చేసింది, కేసులో పెట్టేశారు, జైల్లో పెట్టేశారు, ఇన్ని రోజులు ఉన్నాడు కదా, వీడు మంచోడు కాదు అని ఒక ముద్ర వేయడం ఎంత తప్ప అనేది కేజ్రీవాల్ విషయంలో మనం చాలా చక్కగా తెలుసుకున్నాం.
గాబట్టి అలాంటి తప్పు మనం ఎప్పుడు చేయకుండా, ఒక అభిమాన నాయకుడికి జైల్లో పెడితే ఎందుకు పెట్టారనేది తేలినంత వరకు మనం ఆయన పైన మనం నిందారోపణ వేయడానికి కుదరదు. అర్థమైందా? ఉంటానే.